హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా మోసం చేశాడో అనే టాపిక్ గురించి చెప్తాను. ఫస్ట్గా వచ్చేసి అమ్మాయిని అబ్బాయి బస్సులో కలిశాడంట. బస్సులో కలిసి పరిచయం చేసుకొని నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. నంబర్ తీసుకొని ఆ తర్వాత డైలీ మెసేజ్ చేయడాలు, కాల్ చేయడాలు, డైలీ మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ మనోడు అమ్మాయికి ఏదో 4 మాయమాటలు చెప్పాడంట. అదే పెళ్ళి చేసుకుంటాను, నేను లవ్ చేస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకుంటావా అని ఇలాంటివి చెప్పాడు. ఆ అమ్మాయి ఏమో కొద్దిగా ఓకే అనేసింది. వెనుక ముందు చూడుకోనట్ల, బ్యాక్గ్రౌండ్ ఏమి అబ్బాయిది కనుక్కోకుండా, తెలుసుకోకుండా. దాని తర్వాత ఈ అమ్మాయి అబ్బాయికి మొత్తం అంతా చెప్పేసింది అమ్మాయి గురించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తర్వాత అమ్మాయి దగ్గర ఒక 15 తులాలు బంగారు ఉంది బ్యాంకులో, లాకర్లో. తర్వాత డబ్బు ఉంది, అంత ఉంది, ఇంత ఉంది, ఇంత వస్తుంది, అంత వస్తుంది అని చెప్పేసింది. మనోడు ప్లాన్ చేసి నా దగ్గర కారు ఉంది, నేను నిన్ను బాగా చూసుకుంటా, ఏమేమో 4 మాయమాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసిన తర్వాత ఒకరోజు నేను జాబ్ చేస్తుంటాను, సాఫ్ట్వేర్ జాబు, నాకు నెలకు ఒక 70,000 వస్తాయి అని అబద్ధాలు చెప్పాడు. దాని తర్వాత నాకేదో డబ్బు వచ్చేది ఉంది, ఏదో పెట్టాను ఎక్కడో వేరే చోట, నాకు దగ్గర ఒక 50 లక్షలు రావాలి అని చెప్పాడు. అలా చెప్పి నమ్మించి అమ్మాయి దగ్గర 15 తులాలు బంగారు తీసుకున్నాడు. నాకు నీ దగ్గర ఉండే బంగారు ఇచ్చి, లాకర్లో ఉంది కదా, తీసుకుని వచ్చి ఇచ్చే నాకు, నేను నీకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను 1 మంత్లో అని చెప్పాడు. ఆ అమ్మాయి పూర్తిగా నమ్మేసింది మనోనికి. నమ్మేసి 15 తులాలు బంగారు, 1.5 లక్ష, 2 లక్షల డబ్బులు క్యాష్ ఇచ్చిందంట అమ్మాయి. ఇచ్చినట్లు ఈ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు. మామూలుగా అంటే ఇంకా లవర్స్ అంటే ఇంకా నమ్ముకుంటారు, ఎవరికోరు ఇలా నమ్మకం ఉంటుంది. ఈ అబ్బాయిని పూర్తిగా నమ్మేసి 15 తులాలు బంగారు, 2 లక్షల డబ్బు ఇచ్చేసింది. ఇంకా తర్వాత మనోనికి అర్థమైపోయింది ఎట్లా చేయాలి ఏం కథ అని, అంటే ఎలా మోసం చేయాలన్నది. ఈ అమ్మాయి ఏమనుకుంది, మంచోడు కదా, పరిచయమైన 3 నెలలకే ఇలా చేసేసాడు వాడు. జస్ట్ 3 మంత్స్లో, పరిచయమైన 3 మంత్స్ లోపునే 15 తులాలు బంగారు తీసుకున్నాడు, 2 లక్షల డబ్బు తీసుకున్నాడు. తీసుకొని దాని తర్వాత ఇంకా అమ్మాయి ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాకుండా, మెసేజ్ రెస్పాన్స్ కాకుండా మనోడు ఎప్పుడో ఒకసారి అప్పుడు 2,000 ఇప్పుడు 2,000 ఇచ్చి, అప్పుడు ఇస్తా డబ్బులు, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇంకా రాలేదు, అవి రాలేదు.